హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ ఎగ్గు బెండకాయ పులుసు అండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేశానో ఏంటో పూర్తి వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? రండి. నేను ముందుగా బెండకాయలు ఒక 15 బెండకాయలు తీసుకున్నాను. అలాగే టమాటాలు 4, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గుడ్లు ముందుగా ఉడకపెట్టుకోవాలండి. 6 గుడ్లు తీసుకున్నాను. చూసారు కదా, ఇలా ఉడకబెట్టుకొని తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి. వాటికి 4 గాడ్లు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా ఆయిల్ మరిగిన తర్వాత బెండకాయలు వేపుకోవాలండి. కొద్దిగా బెండకాయలు ముందుగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి చక్కగా వేపుకుంటే చక్కగా వేగిపోతాయి. ఎప్పుడు కర్రీ ఇలా చేసుకోకపోతే ఈసారి పూర్తిగా వీడియో చూసి చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఇది మా అత్తగారు ఎక్కువగా మా పెళ్ళైన కొత్తలో ఎక్కువగా చేసేవారండి. బెండకాయ కోడిగుడ్డు పులుసు చాలా బాగుండేదండి. బెండకాయ తిన్న పిల్లలకి ఇలాగా ఎగ్లో వేసి పులుసు చేస్తే సూపర్గా తింటారు. చూసారు కదా, ముందుగా బెండకాయలు ఇలాగ మెత్తబడిన తర్వాత తీసేసుకోవాలి. అదే ఆయిల్లో మళ్ళీ ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ ముందే ఘాట్లు పెట్టుకోండి. ఎగ్స్ ఇలాగ వేపి వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగానే మీరు వేసేసుకోవచ్చు. గుడ్లు వేపినప్పుడు మటు జాగ్రత్తగా వేపుకోండి, ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఎగ్స్ పేలిపోతుంటాయి కదా. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఎగ్గు. చాలా బాగుంటుందండి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అలాగే మనకి లంచ్ బాక్సులకి పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి చేసుకోకపోతే. ఇవి బాగా వేగిపోయాయి కదండి, ఇలా వేగితే సరిపోతాయి, మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈలోగా అది వేగేలోగా మనం మసాలా రుబ్బుకుందామండి. అలాగే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి. కొద్దిగా పులుపు వేస్తే, పులుసు కదా, పులుపు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా నేను ముందుగా ఒక వారంకి సరిపడేటట్టు నేను ముందు మసాలా పేస్ట్ చేసుకొని ఉంచుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఈ పేస్ట్ అదే అనమాట. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లము, చెక్క, ఇలాచి, లవంగి వేసి ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకుంటాము. నేను అది వేస్తున్నాను. మీరు అప్పటికప్పుడు పేస్ట్ చేసైనా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనకి ఉల్లిపాయలు ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఈ మసాలా పేస్టు ఇప్పుడు వేసి కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటీలు మిక్సీలోని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముక్కలైనా వేసుకోవచ్చు. నేను లంచ్ బాక్స్ చేస్తున్నానని రైస్లో కలిపేసి కడతాను, అందుకనేసి టమాటా పేస్ట్ చేస్తానండి. టమాటాలు ఇలా టమాటాకి పేస్ట్ చేసేయడం వల్ల అన్నం అంతటికి కలుస్తుంది కదా, కలిపి కడతాం కాబట్టి కలుస్తుందని ఇలా వేసేసాను. మీరు టమాటీ ముక్కలైన వేసుకొని మెత్తగా అయినంత వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడకబెడితే మెత్తగా అయిపోతాయి టమాటీలు. ఇది పచ్చివాసన పోయినంత వరకు ఉడకనిచ్చాక ఇప్పుడు తగినంత సాల్టు, అలాగే మనం కారం ఎంత తింటామో చూసుకొని కారం వేసుకోవాలండి. నేను 2 స్పూన్ల కారము, 1 స్పూను సాల్ట్ వేసాను. స్పూన్ తగ్గించే వేసాను. మనకి ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. అదే తక్కువైందనుకోండి చూసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా దగ్గరికి ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము చింతపండు పులుపు తీసుకున్నాం కదండి, ఒక టీ కప్పుకి నీళ్ళకి తీసుకోండి. ఇంకా పులుసులాగా ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక
గ్లాస్ యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. నేను గ్లాసున్నర వేసాను అనమాట. చూసారు కదా, ఇందులోని ఎండి చేప ఉంటే ఎండి చేప వేసుకోవచ్చు, ములంకాడ వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇందులో రొయ్యలు కూడా వేసుకోవచ్చండి. అలా ఎప్పుడు చేసుకున్నారో లేదో మీరు, నేను ఈసారి చేసి పెడతాను, చాలా బాగుంటుందండి. మనం ఎగ్కి బదులు రొయ్యలు వేయండి, అదిరిపోతాయి. ఈ కాంబినేషన్లో ఎవరు తిన్నారో లేదో కానీ బెండకాయ రొయ్యలు ఇలా పులుసు పెట్టండి, ఇంకా అదిరిపోద్ది. టేస్ట్ మర్చిపోలేరండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి బాగా చింతపండు పులుపు అది బాగా ఉడికింది కదా, ఇందులో ఎగ్స్ బెండకాయ వేపాం కదండి, అవి వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఆ పులుపులో కొద్దిగా ఈ బెండకాయలు ఎగ్గు ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవడమే ఫ్రెండ్స్. మన బెండకాయ పులుసు ఎగ్గు బెండకాయ పులుసు రెడీ. చాలా బాగుంటుందండి, నోట్లో నీళ్ళు ఊరుతాయి. మీరు ఒక్కసారి చేసుకోండి, ఆ ఉడుకుతున్నప్పుడు స్మెల్కే మన నోట్లో నీళ్ళు ఊరుతాయి అన్నమాట, అంత బాగుంటుంది. మనకి రెడీ అయిపోయిందండి. చక్కగా కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. బెండకాయ ఎగ్గు పులుసు అండి, సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఇంకంతే ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. గుడ్లు పులుసు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. బెండకాయ వేసుకోవచ్చు, అలాగే బంగాళదుంప వేయచ్చు, చామ దుంపలు వేయచ్చు, చాలా చాలా ఉన్నాయి. మీకు అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. లేట్ అవుతాయి కానీ అన్ని వీడియోలు పెడతాను. చూడండి ఎంత బాగుందో. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి, సూపర్గా ఉందంటారు. ఎవరైనా చేసుకోకపోతే తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూసి మీరు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.